వాళ్ళ కష్టం ఏంటనేది నేను ఈ రోజు చూస్తున్నాను ఇక్కడ. బాబా ఎంత పెద్దగా ఉంది ఏంటిది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి వచ్చాం కాబట్టి అసలు ఇక్కడ ఏంటి వర్క్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంట్లో ఉండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మా దగ్గర మినిమం సింగిల్ సైట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సూరత్ లో ఇక్కడ మీకు సింగిల్ సైట్ అవైలబుల్ ఉండదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి ప్రీవియస్ గా ఒక వీడియో పెట్టాను కదా. అయితే ఆ వీడియోలో నేను సాయి డ్రెస్సెస్ అనే స్టోర్ కి వచ్చాను, స్టాక్ అంతా ఇక్కడే తీసుకుంటున్నాను అని చెప్పి పెట్టాను కదా. సో సాయి డ్రెస్సెస్ అనే స్టోర్ వాళ్ళది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనమాట. సూరత్ లోనే చాలా పెద్ద స్టోర్ అనమాట. సాయి డ్రెస్సెస్ అనేది 18,000 SFT లో వాళ్ళది స్టోర్ ఉంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అయితే దానికంటే చాలా పెద్దగా ఉంది. సో మనం డ్రెస్సెస్ అయితే సాయి డ్రెస్సెస్ అనే స్టోర్ నుంచి తీసుకుంటాం, కానీ అసలు అది ఎక్కడ తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. బాబా ఎంత పెద్దగా ఉంది ఏంటిది? చాలా పెద్దగా ఉంది, మొత్తం బిల్డింగ్ ఉంది. షాప్ కంటే చాలా పెద్దగా ఉంది ఇది. వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాం కదా, వాళ్ళ ఫ్యాక్టరీకి అయితే వచ్చేస్తాము ఇప్పుడు మనం. ఇది సాయి డ్రెస్సెస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అండి. ఇది వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా. సో ఇది చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేవు, చాలా పెద్దగా ఉంది ఇక్కడ. సో ఇదంతా కటింగా? yes, కటింగ్ చేసి మొత్తం సెట్ వైజ్ చేస్తారు ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు 4 డ్రెస్సెస్ కట్ చేస్తారా? అన్ని కలర్ వైజ్ తీసి సెట్ వైజ్ తయారు చేస్తారు. ఓకే, లైనింగ్ విత్ లైనింగ్ కటింగ్. ఇది డ్రెస్ మెటీరియల్ కట్ చేసి మెటీరియల్ ప్యాక్ చేస్తారు. మటీరియల్ రెడీమేడ్ అన్ని ఇక్కడ తయారవుతాయి. ఓకే, నేను ఈ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత అయితే నిజంగా షాక్ అయ్యానండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ చూడడం, ఇదే ఫస్ట్ టైం. డ్రెస్ మెటీరియల్స్ మొత్తం ఫోల్డ్ చేసి ప్యాక్ చేసి పెడుతున్నారు. అండ్ ఇక్కడే మొత్తం మేకింగ్ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇంకా ఇంటి డిజైన్ కూడా ఇక్కడే కదా. డిజైన్ కూడా ఇక్కడే చేస్తాం, స్టిచింగ్ కూడా ఇక్కడే, కటింగ్ ఇక్కడే, అన్ని ఇక్కడే. ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల నాకు ఇంకా చాలా షాకింగ్ అనిపించింది అనమాట. ఫైనల్లీ డ్రెస్ ప్యాక్ చేసి ఇట్లా పెడుతున్నారు. మనము మార్కెట్లో చూసేవి ఇట్లానే వస్తాయి కదా. సో అది ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు ప్యాక్ చేసి మంచిగా ఫోటో కూడా పెట్టి చేస్తున్నారు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి వచ్చి చూస్తున్నాము మొత్తము. గ్రేట్ అసలు. సెకండ్ ఇదంతా క్వాంటిటీ ఉంటుంది మనది. స్టాక్ అన్ని రెడీ ఇక్కడైతే వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మా షాప్ వస్తాయి. ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ అన్ని అన్స్టిచ్ ఉన్నాయి. ఓకే, ఇవి అన్స్టిచ్డ్, ఇవి అంటే డ్రెస్ మెటీరియల్స్. ఇవన్నీ బాబోయ్ ఎన్ని ఉన్నాయి అసలు. ఎట్లా అర్థం అవుతాయి మీకు స్టిచ్డ్ అన్స్టిచ్డ్? అన్ని పోస్టర్ మీద ఉంటాయి, పోస్టర్ మీద అన్ని ఫ్యాబ్రిక్ కూడా రాసి ఉంటాయి. ఓకే, మనం చాలా టైం నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలిసి మీకు ఐడియా ఉంటుంది. ప్లస్ ఈ టైప్ లో కూడా చూడండి, వెల్వెట్ టైప్ లో వర్క్ వస్తుంది. మొత్తం వెల్వెట్ డిజైన్. ఈ వర్క్ కూడా మీరే డిజైన్ చేస్తారు? yes, అన్ని డిజైనింగ్ మా దగ్గరనే అవుతుంది. వెల్వెట్ క్లాత్ తీసుకొని దీనిపైన వెల్వెట్. yes, ఓకే, మెషిన్ వర్కే కదా ఇది? మెషిన్ వర్క్. ఓకే, ఇంకా మీ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇది డ్రెస్సా? కిడ్స్ వేర్? ఇది కిడ్స్ వేర్ లో రెడీమేడ్ బాగుంది. ఇది డ్రెస్ చాలా బాగుంది. ఓన్లీ కిడ్స్ వేర్ ఇది? కిడ్స్ వేర్ రెడీమేడ్ అన్స్టిచ్ అన్ని ఇక్కడ. ఇది ఓన్లీ కిడ్స్ వేర్. బాగుంది కలర్ కాంబినేషన్. అన్ని సింపుల్ వైజ్ పెట్టారు అన్ని. ఓకే, చూస్తున్నారు కదా మీరు కూడా అసలు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. అసలు వీళ్ళకి అన్నీ ఎట్లా అర్థమవుతాయి అనేది నాకే చాలా కన్ఫ్యూజన్లో ఉండే అనమాట. నేను వాళ్ళని అడిగాను కూడా, ఇవన్నీ మీరు ఎలా పెడుతున్నారు కదా, మీరు ఎలా గుర్తుపడతారండి అని అంటే, మేము ఇంకా రోజు వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఎక్కడ ఏముంటుంది అనేది మాకు తెలిసిపోతుందండి. మేము చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ అని. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఫ్యాక్టరీ ఇది. నిజంగా సాయి డ్రెస్సెస్కి ఉన్నంత నేమ్ సూరత్లో ఎవరికి లేదండి. ఎందుకంటే చాలా మంది వేరే దగ్గర నుంచి స్టాక్ తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారంట. బట్ వీళ్ళు మాత్రము ఓన్గా డిజైన్ చేసుకుంటారంట. వీళ్ళ దగ్గర సారీస్, డ్రెస్సెస్, లెహెంగాస్, కిడ్స్ వేర్ అన్ని కలిపి 6,000 వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయంట. నేను మొన్న పెట్టిన వీడియోలో కూడా నిన్న ఆల్రెడీ వాళ్ళు చెప్పారు మనకి. మా దగ్గర మొత్తం కలిపి 6,000 వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి, డ్రెస్సెస్, లెహెంగాస్, కిడ్స్ వేర్ అన్నీ కలిపి. సో ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మాకు ఎట్లా కావాలంటే మేము అట్లా చూసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఏ డ్రెస్సెస్కి కూడా కలర్ షేడ్ అవ్వడం కానీ అలాంటిది ఉండదు. మా దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే సాయి డ్రెస్సెస్ అనే స్టోర్కి చాలా మంచి నేమ్ ఉంది. సో మేము అందుకే క్వాలిటీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తామని చెప్పారు. మామూలుగా మనం మార్కెట్లో చూస్తుంటాం కదా డ్రెస్ మెటీరియల్, వీళ్ళు చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు. దుపట్టా ఆల్రెడీ మడత పెట్టేసుకుంటారా? ఆల్రెడీ ఉంటుంది. ఓకే, సో ఇంకా కంప్లీట్గా ఇట్లా రెడీ అయ్యి మళ్ళీ ఇవన్నీ ఒక కవర్లో వేస్తారు.
కవర్లో వేసేవాళ్ళు వేరే ఉంటారు, ఇంకా కవర్లో ప్యాక్ చేసేవాళ్ళు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారండి. ఒకళ్ళు మడత పెడుతున్నారు, ఒకళ్ళు ప్యాక్ చేస్తున్నారు, ఒకళ్ళు స్టిక్కర్లు పెడుతున్నారు, ఒకళ్ళు బండిల్స్ అన్నీ కట్టేస్తున్నారు. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. అదే అంత మెటీరియల్ ఇది క్లాత్ ఉంటాయి, క్లాత్ తోని తయారవుతాయి. అదే తయారవుతాయి కదా. A to Z ఇంకా మీ దగ్గరే అనమాట. వర్క్, కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ. ఇవన్నీ చూస్తుంటే నాకైతే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇవి చూడండి, మొత్తం వీళ్ళ దగ్గర ఈ స్టిక్కర్స్, డ్రెస్లన్నీ రెడీ అయిన తర్వాత డ్రెస్ మెటీరియల్, డ్రెస్ అనేది మొత్తం ఈ స్టిక్కర్స్. ఆ తర్వాత ఇవి వచ్చేసి మొత్తం క్లాత్లు. అసలు ఈ క్లాత్ తోటే మొత్తం ఒక డ్రెస్ మెటీరియల్ కానీ, డ్రెస్ మీద వర్క్ కానీ, డ్రెస్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసి మొత్తం ఈ క్లాతులతోటే చేస్తారనమాట. ఇంకా వీళ్ళ దగ్గర మొత్తం A to Z మొత్తం వీళ్ళ దగ్గరే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే ఇది కదా మరి. అసలు ఎక్కడి నుంచి ఏ డివిజన్ చూడాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఫ్యాబ్రిక్స్ ఒక సైడ్, డ్రెస్సెస్ ఒక సైడ్, మెటీరియల్స్ ఒక సైడ్. ఇవి తయారైనవా? ఇవి కాలేదు, ఇంకా రెడీ అవుతాయి కొంచెం. ఓకే, ప్రాసెసింగ్ లో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ లోపల అన్ని శాంపిల్స్ ఉంటాయి. ఇవన్నీ అప్కమింగ్ కలెక్షన్. ఇవన్నీ ఓకే, అప్కమింగ్ కలెక్షన్. లెనిన్ కాటన్, లాన్ కాటన్. ఇవి అక్కడ ఇంకా షాప్ లో ఇంకా లాంచ్ చేయలేదన్నమాట. ఇది అప్కమింగ్ కలెక్షన్. సో ఇంకా ఇక్కడ నుంచే మనం ఇక్కడే చూసేస్తున్నాం. ఇది ఫ్యాక్టరీకి వచ్చాం కాబట్టి ఇక్కడే చూసేస్తున్నాం మనము. దీంట్లో కూడా మనం వెరిఫై చేస్తాం ఫస్ట్ ఏ కలర్ కాంబినేషన్ బెస్ట్ ఉంటుంది. ఓకే ఓకే, మీరు అంతా డిస్కస్ చేసుకుంటారు, టీమ్ వర్క్ చేస్తారు. మా ఆఫీస్ లో కలర్ కూడా గ్యారంటీ ఉంటుంది, క్లాత్ కూడా గ్యారంటీ ఉంటుంది. ఓకే, కలర్ పోదు, క్లాత్ కూడా. విన్నారా? ఇప్పుడు ఒక టీం అంతా కలిసి ఏ కలర్ కాంబినేషన్, ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ తయారు చేసి ఏ కలర్ బాగుంది, ఏ కలర్ కాంబినేషన్ అయితే మనకి సెట్ అవుతుంది అని చెప్పేసి అట్లా డిసైడ్ చేసుకున్న తర్వాత తయారు చేస్తారంట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ గ్యారంటీ ఉంటుందంట వీళ్ళ దగ్గర, కలర్ పోతంట. ప్లస్ మా దగ్గర దొరికిన ఆర్టికల్ ఎక్కడ దొరకదు సూరత్. ఓకే, వీళ్ళ దగ్గర సాయి డ్రెస్సెస్ వాళ్ళ దగ్గర దొరికిన ఆర్టికల్ ఇంకెక్కడ కూడా దొరకదంట. ఈయన జలేగాయ. సో కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి, క్లాత్ చాలా బాగుంది. ఇంకా ఇది మార్కెట్లోకి రాలేదు. మార్కెట్లోకి మీన్స్ వీళ్ళ షాప్లోకి ఇంకా లాంచ్ అవ్వలేదు. సో ఇంకా ఇప్పుడు రెడీ అయ్యాయి ఇవన్నీ. రెడీ అయ్యాయి కానీ దీంట్లో కూడా కొంచెం వెరిఫై చేస్తాం మేము. ఓకే, దీంట్లో కూడా మంచి ఏది మార్కెట్ బాగుంటుంది, ఓకే మార్కెట్లో ఏది లాంచ్ చేయాలనేది మొత్తం మీరు టీమ్ డిస్కస్ చేసిన తర్వాతనే మీరు దాని తర్వాత లాంచ్ చేస్తారనమాట. ఓకే, ఇది దుప్పట డ్రెస్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి. ఇలా పెట్టేసరికి మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక వెరైటీ డ్రెస్ అనుకోకండి. ఇది కూడా ఇది దుప్పట. ఇది ఓకే, పార్టీ వేర్ కలెక్షన్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎందుకున్నాయి ఇవి? శాంపులింగ్ కోసం ఇక్కడ అన్ని చెక్ చేసి మేము అక్కడ పంపిస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్. ఇది మనం ఫ్యాక్టరీలో ఉన్నాము. ఫ్యాక్టరీలో ఇప్పుడు ఇవన్నీ కూడా డిజైన్కి ఒకటి తయారు చేసి ఏది బాగుంది మార్కెట్లో ఏది లాంచ్ చేయాలని చెప్పేసి ఇంకా వీళ్ళు అన్నీ ఇట్లా తయారు చేసి పెడతారంట, శాంపుల్ కోసము పెడతారంట. అండ్ మీ దగ్గర ఇప్పుడు ఇందాక ఇంకొక విషయం చెప్పారు కదా, మీరు ఇంట్లో ఉండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మా దగ్గర మినిమం సింగిల్ సైట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సూరత్లో ఇక్కడ మీకు సింగిల్ సైట్ అవైలబుల్ ఉండదు. టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. 20,000 తీసుకోవాలి, 25,000 అలాంటిది మా దగ్గర ఏమి ఉండదండి. మా దగ్గర ఏంటంటే ఈ సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో ఒక సెట్ వస్తుంది. 4 పీసెస్ సెట్ వస్తుంది. 4 సెట్ ఆఫ్ 5 అట్లా ఉంటుంది అనమాట. సైజెస్ ని బట్టి ఉంటది. అట్లా కూడా మీరు ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఉమెన్స్ ఉంటారు కదా, బయటికి వెళ్ళి బిజినెస్ చేయలేని వాళ్ళు, బయటికి వెళ్ళి వర్క్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో ఉండి కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ తోటి చేసుకోవచ్చు అనమాట, ఒక్క సెట్ తీసుకొని. కాకపోతే ఒక సెట్ లో ఏంటంటే మనకి M2 XL, M2 XXL లేదంటే L2 XXL వస్తాయి. అంటే సెట్ ఆఫ్ 4 వస్తాయి. ఆ ఒక సెట్ తీసుకొని కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ శాంపిల్స్, అన్ని అప్కమింగ్ శాంపిల్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా అప్కమింగ్. అంటే ఇంకా సాయి డ్రెస్సెస్ స్టోర్ లో కూడా ఇంకా ఇది లాంచ్ చేయలేదన్నమాట. ఇవన్నీ ఇంకా ఇప్పుడే రెడీ చేశారా? ఓకే, ఇవన్నీ శాంపిల్ పీసెస్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక టీం ఉంటుంది. ఆ టీం మొత్తం డిస్కస్ చేసుకొని మార్కెట్లో ఏది లాంచ్ చేయాలి, ఏ కలర్ బాగుంటుంది అని చెప్పేసి, ఏ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి మొత్తం డిస్కస్ చేసిన తర్వాతనే వీళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేస్తారంట. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ కలెక్షన్. వెల్వెట్ లో కూడా ఈ టైప్ లో వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ పార్టీ వేర్ కదా, పార్టీ వేర్ కలెక్షన్. ఓకే, వెల్వెట్ లో కూడా మనకి కావాలంటే ఇట్లా వర్క్ చేసేసి ఇట్లా ఇవన్నీ కూడా అప్కమింగ్ కలెక్షన్. నేను ఇందాక మనం షాప్ లో చూసాం కదా, షాప్ లో లేవు ఇవి. నేను షాప్ లో చూసాను ఆల్రెడీ, షాప్ లో లేవు ఇవి. సో ఇంకా ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అనమాట. ఇంకా మార్కెట్ లోకి రాలేదు ఇవన్నీ కూడా.
ఇవన్నీ అవి ఇంకా చూసుకుంటూ వెళ్తే మనకు టైం సరిపోదు, చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మన ఫ్యాక్టరీకి వచ్చాం కదా, ఫ్యాక్టరీలో ఇంకా చాలా ఉన్నాయి చూసేటివి. సో ఇంకా అవి చూద్దాము. ఇప్పటికే చాలా డ్రెస్సెస్ చూసేసాం మనం ఇక్కడ. ఇవన్నీ బేసిక్ అంటే ఇప్పుడు ఇక్కడ క్లాత్ నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళ దగ్గర నెట్ క్లాత్, ప్యాంట్ క్లాత్, లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఒక డ్రెస్ రెడీ అయ్యి వచ్చేసరికి చాలా ఘట్టాలు ఉన్నాయి అనమాట. డ్రెస్ వెళ్ళాలి, వర్క్ చేయాలి, వర్క్ తర్వాత మళ్ళీ కటింగ్ తర్వాత డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంది. ఇంకా స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాతనే ఇంకా మనకి బయటకు వస్తుంది అనమాట మార్కెట్లోకి. ఇప్పటిదాకా మనము ఫ్యాబ్రిక్స్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ ఎలా ఫోల్డ్ చేస్తున్నారు అనేది చూసాం కదా. ఇప్పుడు అసలు ఈ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేస్తారో చూద్దాం. వీళ్ళందరూ డిజైనింగ్ టీమ్ మెంబర్స్. వీళ్ళంతా ప్రాబ్లం ఏం లేదు ఎవరికి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్లా అందరూ చూడండి ఎంత బిజీగా ఉన్నారో అందరూ. వీళ్ళు టీం అంతా కూడా డిజైనింగ్ టీమ్ అంట. అంటే డ్రెస్సెస్ అన్ని ఎలా డిజైన్ చేయాలి. ఇప్పుడు మనం అక్కడ ఫ్యాబ్రిక్స్ చూసాం కదా, ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ చూసాం కదా, ఆ ఫ్యాబ్రిక్ మీద వీళ్ళు డిజైన్ చేస్తున్నారు అనమాట. అంటే మనం దుప్పట్ట మీద ఏం డిజైన్ చేయాలి, మనము డ్రెస్ మెటీరియల్ మీద ఏం డిజైన్ చేయాలి, టాప్ మీద ఏం డిజైన్ చేయాలి, బాటమ్ మీద ఏం డిజైన్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. చూడండి ఎంత బిజీగా ఉన్నారో. చిన్న చిన్న డిజైన్ కూడా చూసుకొని చేస్తున్నారు వీళ్ళు. సో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక డ్రెస్ మనకు బయటికి రావాలి అని అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి వచ్చాం కాబట్టి అసలు ఇక్కడ ఏంటి వర్క్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనం ఒక డ్రెస్ తీసి ఇది బాగాలేదు అని పక్కన పడేస్తాం. కానీ ఎంతమంది చూసారా డిజైనింగ్ టీం ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమంది కష్టపడితే కానీ మనకు ఒక డ్రెస్ బయటికి రాదు. ఇంకా అక్కడ బయట కూడా చూసారు కదా మీరు, అక్కడ కటింగ్ చేసేవాళ్ళు, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అందరు కూడా ఉన్నారు కదా. చూడండి ఎంతమంది కష్టపడితే మనకు ఒక డ్రెస్ మెటీరియల్ కానీ డ్రెస్ కానీ బయటికి వస్తుంది. ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు? సేమ్ డిజైన్ తయారు చేస్తున్నారు అక్కడ. ఇది దాంట్లో ఎక్కడ తయారు చేశారు వాళ్ళు, సేమ్ తయారు చేస్తున్నారు అక్కడ. ఓకే, ఇది తయారు చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఎందుకు తయారు చేయాలి? కాదు, ఈ డిజైన్ ఫస్ట్ స్కెచ్ అవుతుంది. స్కెచ్ వస్తుంది. స్కెచ్ వచ్చినాక ఒక డిజైన్ తయారు చేసి వాళ్ళు శాంపుల్ లాగా తీస్తారు. దాంట్లో కలర్ ఏ కాంబినేషన్ బెస్ట్ ఉంటుందో కలర్ కాంబినేషన్ సెట్ చేస్తారు అనమాట. ఈ శాంపుల్ కోసం. ఓకే, శాంపుల్ కోసం ఇది కూడా వీళ్ళే తయారు చేశారు. కానీ మళ్ళీ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏం బాగుంటాయి అని చెప్పేసి ఇంకా వీళ్ళు సిస్టంలో ప్రతి ఒక్క చిన్న వర్క్తో సహా, చిన్న ఫ్లవర్తో సహా వాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో వేరే ఈ ఫ్యాబ్రిక్ వేరే తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేది డిజైన్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఎంత కష్టపడుతున్నారు కదా. ఫ్యాబ్రిక్ కూడా అన్ని చెక్ అవుతుంది. ఇంట్లో ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుందో అదే ఫ్యాబ్రిక్ మేము యూజ్ చేస్తాం. ఓకే, ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని చెక్ చేసి ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుందో ఆ ఫ్యాబ్రిక్ మీద సూట్ అయ్యే డిజైన్ మాత్రమే వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. सब लोग एक बार हाय बोलो ना. టీమ్ మెంబర్స్ అందరు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచి కష్టపడుతున్నారు వీళ్ళు. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కరు ఉన్నారు. बताने का कुछ ज़रूरत नहीं है, जस्ट ऐसा. वो क्या है, फैब्रिक चेक कर रहे हैं. ये क्या कर रहे हैं भैया इधर? स्टिचिंग मतलब लेंथ सही है ये सब. ओके, ये दो अलग अलग है ना साइजेस. ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళు ఇట్లా టీం అంతా కూడా కలిసి ఇట్లా డిస్కస్ చేసి సైజెస్ కానీ ఇవన్నీ చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. పడంకా XXL ఏముంది, XXL ఏముంది, ఎట్లా డిజైన్ చేయాలి అనేది వీళ్ళు డిస్కస్ చేసి చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఏదైనా కూడా టీం వర్కే ఉందండి. నిజంగా చాలా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక డ్రెస్ మెటీరియల్ బయటికి ఎలా వస్తుంది అనేది వాళ్ళ కష్టం ఏంటనేది నేను ఈరోజు చూస్తున్నాను. ఇక్కడ మనం కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటే మనకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక స్టోర్కి వెళ్తాము, అక్కడ నుంచి స్టాక్ తీసుకుంటాము. ఎలా తీసుకుంటాము, అక్కడ ఉన్నవి మాత్రమే దాంట్లో సెలెక్ట్ చేసి తీసుకుంటాము. అదే ఆ స్టోర్ వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు డ్రెస్సెస్. మనం ఒకవేళ ఇంటర్నెట్లో చూసినా, లేదంటే మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా డ్రెస్ చూసినా, సో మాకు సేమ్ ఇలా కావాలి అని అంటే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట డ్రెస్సెస్. మీలో కూడా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం.
చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. యువర్ మల్లికా రాఘవేందర్. జై హింద్.